హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదే కొలతలతో ట్రై చేయండి. సూపర్ వస్తుందండి చికెన్ ఫ్రై. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇదే విధంగా ఒక్కసారి చూడండి. చూస్తే ఎలా ఉంది? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! మనం ఏదైనా చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకుని మసాలాలు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక 700 గ్రాముల చికెన్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఒక పాన్‌లోకి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4, 5 పీసులు సన్న స్లైసెస్ కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇది కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంది. చల్లారుతూ ఉంటాయి. ఇది 700 గ్రామ్స్ చికెను నీట్‌గా వాష్ చేసుకున్నది. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఇవి చల్లారిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి ఫైన్ పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్ వేడయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం చేసుకునేది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్ కట్ చేసుకుని అవి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 2 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగటానికి కొద్దిగా ఒక అర స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక పావు స్పూన్ పసుపు 2 యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదు. ఫ్రై కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి చికెన్ని అప్పుడు ఉల్లిపాయలు వేగిపోతాయి. కాబట్టి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అలా వేగనివ్వండి. అడుగు అంటకుండా కొద్దిగా కలుపుతూ ఉండండి. ఇందులోకి ఇప్పుడు చికెన్ నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని ఇది వాటర్ వస్తుంది కదా, కొంచెం మీడియం కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మీకు ఒక చిన్న కిచెన్ టిప్ అండి. ఈ విధంగా ఫ్రైస్ చేసుకుంటున్నప్పుడు అడుగు మాడుతూ ఉంటుంది కదా, అలా మాడింది బాగా ఎంత తోమినా వదలదు. అలా వదలనప్పుడు దానిలో ఒక పాన్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసి నిమ్మకాయలు వేస్ట్ అయిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి కట్ చేసి అందులో వేయండి. ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయండి. దాంతోపాటు డిటర్జెంట్ ఏదైనా లిక్విడ్ ఉంటే ఒక స్పూన్ లిక్విడ్ కూడా యాడ్ చేసి బాగా మరుగు రానివ్వండి. పొంగొచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా అది పైకి తేలొస్తుందండి. ఆ అడుగు మాడింది, మనం తోమాల్సిన అవసరం కూడా లేదు. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, చికెను చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఆయిల్ కూడా చూసారా కనిపిస్తుంది, వాటర్ ఏం లేవు. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, స్టార్టింగ్ చెక్ చేసుకుని దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా కారం అయితే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి.
నేనిప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను. ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరు కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇది బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా! ఆ కాజు పేస్ట్‌ని కూడా కూరలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. మనకిది కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చి మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకోండి. కొంచెం అడుగంటింది, ఏం పర్లేదు. మంచిగా ఫ్రై అయ్యింది చికెన్ అయితే. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఆనియన్స్ ఎక్కువే వేసాం కాబట్టి జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసాము. రైస్‌లో మంచిగా కలుస్తుంది ఫ్రై అయినా. సైడ్‌కి సాంబార్ గానీ, రసం గానీ ఉంటే రుచి అయితే అద్దరిపోతుంది. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కూర. ఆయిల్ అంతా మంచిగా తేలింది కదా! ఇంకా సర్వ్ చేసుకోవడమే. మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని చల్లుకోండి. ఇంకా ఒక 2 పచ్చిమిర్చి ఇలా పచ్చివి కట్ చేసి యాడ్ చేయండి. అవి తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. పచ్చిమిర్చి ఆ వేడికి లైట్‌గా మగ్గి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీకు కావాలంటే ఇంకొక 2 అలా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి తీసుకుని యాడ్ చేయండి. ఆ ఫ్లేవరు కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కొంచెం ఇలా నలిపేసి కొంచెం కూరలోకి యాడ్ చేసుకోండి. ఇంకా అంతే అండి, కూర రెడీ అయిపోయింది. రుచికరమైన చికెన్ ఫ్రై చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి మీకే చూపిస్తున్నాను. చికెను చాలా సాఫ్ట్‌గా ఫ్రై అయిపోయింది. అదిగోండి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. మీరు కూడా చికెన్ ఫ్రై చేసే ఉంటారు కదా! ఒకసారి మీరు ఎలాంటి మసాలాలు వాడారో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. చూస్తాను నేను కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.